అందరు నమస్తే. మీ ఎమ్మెల్యేలు మీ కాన్స్టిట్యున్సీలో ఏం చేస్తుంటారో చూడండి ఒకసారి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ బయటపెట్టినారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం, జనాల అవసరాల కోసమని ప్రభుత్వం కలెక్టర్కు డబ్బులు ఇచ్చింది. ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఆ డబ్బులు తీసుకొని మీ ఊళ్ళో రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, మీ అవసరం ఏముందో అది చేయాలి. కానీ కొందరు ఎమ్మెల్యేలు ఏం చేసింది తెలుసా? వాళ్ళు రెసిడెన్స్ కమ్ క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి కదా, ఆల్రెడీ మంచిగా ఉన్నాయి. క్యాంప్ ఆఫీసులు కొత్తగా కట్టినాయి మన తెలంగాణలో, 5-6 సంవత్సరాలు కట్టి. క్యాంప్ ఆఫీసుల రెనోవేషన్ పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసలు ఆ డబ్బులను జనాల అవసరం కోసం ఖర్చు పెట్టాలి, వాళ్ళ అవసరం కోసం కాదు. ఒక ఎమ్మెల్యే, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, ఆయన రెసిడెన్స్ కమ్ క్యాంప్ ఆఫీస్ రెనోవేషన్ కోసం 1,14,00,000 రూపాయలు ఖర్చు పెట్టినారు. 5 లక్షల రూపాయలు దాటితే టెండర్స్ వేయాలి. యాక్చువల్గా టెండర్స్ ద్వారా పిలవాలి. దానిలో జాగ్రత్తలు తీసుకొని 5 లక్షల కన్నా 5 లక్షల వరకు పనులు ఎక్కడెక్కడ ముక్కలు చేసి ఎవరికి కాంటాక్ట్లు ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం అంతా విత్ ప్రూఫ్స్తో సహా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. కరీంనగర్లో ఏం జరిగింది, హుజరాబాద్లో ఏం జరుగుతుంది, అసలు పబ్లిక్ మనీ ఎట్లా వేస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలిసి అనేది బయటపెట్టిన వాళ్ళు. నేను మీకు చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కిందనే సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది, ఒక్కసారి నొక్కేసి అయిపోతుంది. మనకు కనిపిస్తున్నది దేవరకొండలో అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్. యాక్చువల్గా బాలు నాయక్ గారికి అక్కడ ఇల్లు ఉంది, సొంతం ఇల్లు ఉంది. కానీ దీన్ని రెనోవేషన్కి అసలు ఇల్లే కట్టేయచ్చు. ఈయన పెట్టిన రెనోవేషన్లో ఒక ఇల్లు కట్టేయచ్చు పెద్దది. 1,14,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 1,14,00,000 రూపాయలు దీని రెనోవేషన్కి, ఉత్తగా మార్చనికి. ఇనుక ముందర ఇక్కడ బండలు తీసి అక్కడ బండలు తీసి ఇక్కడ. ఇప్పుడు అంతకుముందు మినిస్టర్ ఉన్నప్పుడు వాడింది ఇది. అంతకుముందు ఎమ్మెల్యే రవీందర్ ఉండే. ఎమ్మెల్యే రవీందర్ ఉన్నప్పుడు వాడిందే ఇది. అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ అన్నీ సమకూర్చింది. ఈయన వచ్చిన తర్వాత ఇప్పటిదాకా నాకు తెలిసి రాష్ట్రంలో ఏ క్యాంప్ ఆఫీస్లో ఎవరేం మార్చుకోలే. ఈయన ఒక్కడే మార్చుకున్నాడు. ఈయన ఒక్కడే. ఈ దేని ఖర్చు పెట్టింది తెలుసా? ఆయన చాలా విచిత్రమైన విషయాలు. రిపేర్స్ ఆఫ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఆర్ దేవరకొండ. ఏమంటాడు? ప్రొవైడింగ్ లిఫ్ట్ అంట. లిఫ్ట్ పెట్టించుకున్నాడంట ఎమ్మెల్యే. తర్వాత ఎల్ షేప్ సోఫాలు తెప్పించుకున్నాడంట, 14 సీటర్ సోఫాలు. తర్వాత 3+1+1 సోఫా సెట్లు తెప్పించుకున్నాడు. నీల్కమల్ చైర్లు తెప్పించుకున్నాడు. తర్వాత ఫర్నిచర్ క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్కు సప్లై ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్ అంట. తర్వాత ఎల్ షేప్ సోఫా 10 సీటర్ అంట. ఎన్ని సోఫాలు ఏం పనుకుంటు రేట్ల దానిలో. తర్వాత రూఫ్ టైల్స్ అంట. తర్వాత ఎయిర్ కండిషనర్లు, ఏసీలు అంట. ఏసీల కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. ప్రొవైడింగ్ షెడ్ ఓవర్ రూఫ్ ఆఫ్ ఎమ్మెల్యే రెసిడెన్స్. రూఫ్ వేస్తారు కదా ముందర, అది 3.5 లక్షలు. తర్వాత ఇంకొకటి 3.5 లక్షలు. ఇంకొకటి సప్లై ఆఫ్ 85 ఇంచ్ సోనీ టీవీ పెట్టించుకున్నాడంట, హెచ్డి టీవీ. తర్వాత ఇంకొక 3,30,000 సప్లై ఆఫ్ ఫిట్టింగ్ ఆఫ్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాడంట. మొత్తం 1,14,00,000 రూపాయలు దేవరకొండ ఎమ్మెల్యే ఖర్చు పెట్టిండు ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం. ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టాలంటే, ఊర్లో రోడ్లు లేకపోతే, తర్వాత ఒక్క దేవరకొండ ఎమ్మెల్యేని కాదు, మిగతా వాళ్ళు ఏం చేసినారో కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. ఏమైందంటే, యాక్చువల్గా నేను దేవరకొండ గురించి స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా. దేవరకొండ ఇదే ఎమ్మెల్యే బాలు నాయక్ గారు అన్ని మండలాలను అందరిని పిలిచి, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళనే పిలిచి, మీ ఊర్లో ఏమేం కావాలనో మీరు మొత్తం మాకు తయారు చేసి ఇవ్వండి, మేము పనులు చేస్తామని చెప్పారట. చెప్తామంటే మొత్తం కలిసి అందరు కలిసి 2,000 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినట్టు. 2,000 కోట్లు. మా ఊరికి రోడ్డు లేదంటే, మా ఊర్లో డ్రైనేజ్ లేదంటే, మా ఊర్లో స్కూల్కి రిపేర్ చేయాలంటే, ఇంకేదో రకరకాల పనుల మీద జనాల అవసరం ఉన్నాయి. పబ్లిక్ మనీ, అది పబ్లిక్ కోసం యూటిలైజ్ చేయాలి. ఇట్లా విలాసాల కోసం ఖర్చు పెట్టొద్దు. అయితే 2,000 కోట్ల రూపాయల పనులు తీసుకొస్తే దేవరకొండ ఎమ్మెల్యే అవాక్ అయినట్ట. అవి మరి 2,000 కోట్ల రూపాయల పనులు ఉన్నాయని చేసేటివని. ఆయననే 2,000 కోట్ల రూపాయల పనులు ఉన్నాయని తెలిసి దేవరకొండ ఎమ్మెల్యే అదే బాలునాయక్ గారు ఈ విలాసవంతమైన తన క్యాంప్ ఆఫీస్ కోసం ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టిండు? ఇప్పటిదాకా రిప్లై కూడా ఇవ్వలే ఆయన. మళ్ళా పబ్లిక్ మనీ మొదలే అప్పులు తీసుకొస్తే జనాల తలకాయల మీద అప్పు పడుతుంది గవర్నమెంట్ తీసుకొచ్చేది. తర్వాత ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా అట్లా జరిగింది, చాలా కాన్స్టిట్యున్సీలో జరిగింది. అది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా దీని సిస్టమ్ ఎట్లుంటుంది అనేది ఈయన రాసిండు, ముఖ్యమంత్రికి లేఖ రాసిండు పద్మనాభరెడ్డి గారు. ఏమని రాసిండు? రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకై స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున 1,190 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఎప్పుడు 30/1/2024 నాడు శాంక్షన్ అయింది. 25/11/2024 నాడు జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసిండ్రు. చేస్తే ఏం చేసిండు అంటే, బాలునాయక్ ఏం చేసిండు, మిగతా వాళ్ళు ఏం చేసిండంటే, దేవరకొండ శాసనసభ్యుడు తన నివాసంలో రిపేరు, రెనోవేషను, ఫర్నిచరు, ఏసీల కోసము 1,14,00,000 ప్రపోజల్ పంపగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంజూరు చేసినట్ట. ఎట్లా చేసిండు జిల్లా ఇన్ఛార్జి మంత్రి? ఏంటి ఆయన ఏంది అసలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి? ఇదేంటి పరిస్థితి? ఎటువంటి అభివృద్ధి పనులు లేవని
లేని దుబారా ఖర్చు పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏ విధంగా మంజూరు చేసినారో తెలియదు. ఇటువంటి దుబారా ఖర్చుల మంజూరు ద్వారా జిల్లాలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవచ్చని రాసిండు. తర్వాత పీడబ్ల్యూడీ రూల్స్ ప్రకారం ఏ పనైనా 5 లక్షలకు మించి అట్టి పనికి టెండర్లు పిలిచి పనులు చేయాలి. కానీ పెద్ద పనిని కూడా ముక్కలుగా చేసి నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వారికి అప్పచెప్తున్నారు. అంటే ఇది కుట్ర, కావాలని మిస్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ మనీ. కావాలని టెండర్లు ఇస్తే అందరికి తెలిసిపోతుంది, ఓపెన్ అయిపోతుంది, పేపర్కి ఇస్తారు, ఎవరు తెలకుండా లోపల పనులు చేసుకోవడం అన్నమాట. ఇది సంబంధిత శాఖ ఇంజనీర్లు ఏ విధంగా నామినేషన్ పద్ధతిలో పనులు చేయించడంతో నాణ్యత లోపించి ప్రజాధనం వృధా అవుతుంది. ఇక్కడ చూడండి, ఈయన రాసిండు ఏం రాసిందంటే, సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుడు పనులకు సూచించాలి. కానీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యుని కాదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇచ్చిన ప్రపోజల్స్కు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సంతకం చేసినట్ట, కలెక్టర్ అప్రూవల్ చేసినట్ట. అక్కడ ఎవరు, గంగుల కమలాకర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే. ఆయన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కదా, కాబట్టి ఓడిపోయిన వాళ్ళకు ప్రపోజల్స్ ఇచ్చారు. జనం ఓట్లు వేసి గెలిపించింది దేనిగా? ఏంది పబ్లిక్ మనీ, అవి కాంగ్రెస్ పార్టీ డబ్బులు కావు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇస్తలేడు, మినిస్టర్ ఇంటికి వెళ్ళి ఇస్తలేడు. మా మనీ మా పనుల కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేసింది, ఆ డబ్బులు ఏమైనా సరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేసింది తెలుసా? అది కూడా ఉంది ఇలా. కరీంనగర్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీరు, గ్రామాల్లో డ్రైనేజీ వంటి వాటికి అవసరం ఎంతైనా ఉంది. వాటిని పక్కన పెట్టి గ్రామాల్లో 50 హైమాస్ట్ లైట్లు అంట, ఇట్లా పొడుగు పెద్ద లైట్లు ఉండవు, ఆ లైట్లు తెచ్చారంట. తర్వాత 25 గ్రామాల్లో ఓపెన్ జిమ్ములు పెట్టిరంట, దానికి 1,25,00,000 మంజూరు చేశారంట. ఈ పనులకు ఎటువంటి టెండర్ పిలవలేదు, అన్నీ కూడా నామినేషన్ పద్ధతిలో కావాల్సిన వారికి ఇవ్వడం జరిగింది. మీరు తినండి, మాకు ఇవ్వండి, మేము తింటాం, మీరు తినండి. ఇట్లా మొత్తం డబ్బులంతా వేస్ట్ అయిందని చెప్పేసి పద్మనాభరెడ్డి గారు లేఖ రాసిండ్రు. అసలు నేను ఒక మాట అంట, ఎవ్వరు మనసును వచ్చుకున్నా సరే రాజ్యసభ సభ్యులు ప్లస్ ఎమ్మెల్సీలకు ప్రతి సంవత్సరం 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ను కూడా దీనికోసం ఉపయోగించుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మధ్యలో కొంతమంది బ్రోకర్ గారు ఉంటారు, వాళ్ళు ఇంత పర్సెంటేజ్ 10%, 15% వీళ్ళ ముఖాన కొడతారు, తీసుకొని పోతారు. పోయి వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఇవే, ఐమాష్ లైట్ పెడతాం, శ్మశాన వాటికల ఆఖరి కోరిక బండ ఉంటుంది చూడ, బండ పెడతారు లాస్ట్లో, ఆ బండలు పెడతాం, దానిలో ట్యాబ్ పెడతాం. ఎందుకు తెలుసా? దానిలో అమౌంట్ ఎక్కువ మిగులుతుంది. ఇప్పుడు ఆ తీసుకుపోయిన మధ్యవర్తి బ్రోకర్ ఏం చేస్తారంటే ఎవరికో కాంట్రాక్టర్కి అప్పచెప్తాడు, ఆ పని తీసుకొచ్చినాం చేసుకోనని. అది బిల్లు 100 రూపాయల బిల్లు ఉంటే ఆడ పని జరిగేది 20 రూపాయలే. మిగతా 80 రూపాయలు వీళ్ళందరూ కలిసి తింటారు. కలెక్టర్ ఆఫీసులో ఆ నిధులు విడుదల చేసే ఆఫీసర్తో సహా, ఆ మధ్యలో బ్రోకరు ఆయన, ఇక్కడ ఈ రాజ్యసభ సభ్యుడో లేకపోతే ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళు, ఆయనకు ఈయనకు అందరికి పోతే పైసలు. జనం మనీని పంచుకుంటారు అనమాట, పబ్లిక్ మనీని పంచుకుంటారు. అది 100 రూపాయల పని చేయరు, 20 రూపాయల పని అవుతుంది. అప్పుడు 80 రూపాయలు అయిపోతుంది. ఆడికి వచ్చేవరకు 20 రూపాయల పని అవుతుంది, 100 రూపాయలు రిలీజ్ అయితే. దీనికి ఎవరు చెక్ పెట్టాలి? ఇప్పుడు చూసిండ్రా, హుజరాబాద్లో కూడా ఇట్లా అయిందంట, అది కూడా రాసిండ్రు దీనిలో. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలా ఇక్కడ హుజరాబాద్లో కూడా అట్లా అయిందంట. అలాగే హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యుని కాదని, పాడి కౌశిక్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ప్రపోజల్ ఇవ్వగా మంత్రి గారు మంజూరు చేసినారు. ఎవరి పైసలు ఎవరు దోసుకు తింటారు నాకు అర్థం కాలేడా? ఇన్ఛార్జి ఎవరు? కాంగ్రెస్ ఇన్ఛార్జీలు. వానికి ఓడగొట్టారు కదా జనం ఓట్లు లేకుండా. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిస్తే గుర్తిస్తలేరు. పోనీ డబ్బులు ఏమైనా చక్కగా ఖర్చు పెడతారంటే నేను ఇందాక చెప్పలే, 20 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు బొక్కేస్తారు. 80 రూపాయలు అవుట్. ఆ క్యాంప్ ఆఫీస్కి అంత విలాసవంతంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. జనాలేమో కష్టాల్లో ఉన్నారు, ఊర్లకు రోడ్లు లేవు, పడ్డ గుంతాలు ఊడ్చడానికి 500 రూపాయలు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసిండు పద్మనాభరెడ్డి గారు, ఏం సమాధానం చెప్తారు? అసలు ఈ డబ్బుల మీద ఒక పెద్ద సిట్ వేయాలి. సిట్ అంటే మళ్ళీ వీళ్ళే మేనేజ్ చేస్తారు, కానీ దీనికి ఒక పెద్ద ఎంక్వైరీ జరగాలి. నేను జనాలకి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీ ఊర్లోకి ఏం లేదో, రోడ్లు లేవా, మీ స్కూళ్ళలో మరుగుదొడ్లు లేవా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ ఎమ్మెల్యే ఎమ్మడి పడండి. ఆ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ డబ్బులు వాడి కోసం కాకుండా ఇట్లాంటి హైమాస్ట్ లైట్ అవసరమా? రోడ్లు లేని కాడ హైమాస్ట్ లైట్ ఏం చేసుకుంటావు? ఓపెన్ జిమ్ములు పెడతారంట. ఓపెన్ జిమ్ములు దేనికోసం? రోడ్లు కరెక్ట్ ఉంటే నడుములు కరెక్ట్ ఉంటాయి. రోడ్లు గుంతలు ఉండి జిమ్ కొత్త అయిపోతుందా పని? ఊర్లలో ఓపెన్ జిమ్లు ఏంది? ఊర్లలో మంచిగా ఓపెన్గా ప్రకృతి వనాలు ఉంటాయి, లేకపోతే ప్రకృతి గాలి పీల్చుకుంటా వాళ్ళు పొద్దుగాలేస్తే కష్టం చేసుకుంటారు. జిమ్లకు పోయి పని చేసుకున్నంత టైము అదంతా ఏడుందాడా? అసలు ఈ డబ్బులంతా ఎందుకు? ఓపెన్ జిమ్లో కూడా గవే మిగులుతాయి పైసలు. 20 రూపాయలు ఖర్చు పెడతారు, 80 రూపాయలు మిగులుతాయి. ఇట్లా మొత్తం పైసలు తిననికే, నామినేషన్ పద్ధతిలో నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోనికే, నీకింత నాకింత అని పంచుకోనికే ఇవన్నీ జరిగినాయి. దేవరకొండ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆ డబ్బులు రికవరీ చేయండి.
బాలు నాయక్ దగ్గర నుంచి రికవరీ చేయండి ఆ డబ్బులు. 1,14,00,000 రూపాయలు ఎవరబ్బా సొమ్మని ఖర్చు పెట్టిండ్రు? అంటే ఉన్న దగ్గర ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నది ఎమ్మెల్యే కాదా? ఇంకా ఇట్లాంటి డబ్బులు ఎక్కడెక్కడ దుర్వినియోగమైనవో ప్రభుత్వం తేల్చాలి, లేకపోతే జనం తిరగబడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.